నమస్తే, నేను మధు. ముప్పిడి అవినాష్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో కీలకమైన వ్యక్తిని చెప్పొచ్చు. సో ఈయన అరెస్ట్ అవబోతున్నారా అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అరెస్ట్ అవబోతున్నారా, లేకపోతే ఆయనందుకు ఆయన లొంగిపోబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయినా, అరెస్ట్ అయినా మరి బిగ్ బాస్ బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన లొంగిపోతున్నారా, లేకపోతే అరెస్ట్ అవబోతున్నారా? ఒకవేళ ఆయన లొంగిపోయినా, అరెస్ట్ అయినా జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు లొంగిపోవడం, అరెస్ట్ కావడం ఈ రెండిట్లో ఒకటైతే ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫిబ్రవరి 26వ తారీఖు లోపల విచారణ అధికారి ఎదుట మీరు లొంగిపోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు వచ్చిన తర్వాత మాకు రక్షణ కల్పించాలి, ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి చాలా సీరియస్గా, ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ అనుకోవాలి, మీరు లొంగిపోండి, ఫస్ట్ విచారణాధికారి దగ్గర లొంగిపోండి, కోర్టులో కాదు, విచారణాధికారి దగ్గర లొంగిపోండి, ఆయన బెయిలు ఇవ్వము, ఆయన లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నారు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పేశారు. అవినాష్ రెడ్డి విషయంలో చాలా క్లియర్గా క్లారిటీగా సుప్రీంకోర్టు ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే విదేశాల్లో ఉన్నారని చెప్తున్నారు. మరి విదేశాల్లో ఉన్నటువంటి అతను మరొక 48 గంటల టైం ఉంది. ఈ 48 గంటలు కూడా లేదు, 24 అవర్స్ చేసుకో. 24 అవర్స్లో ఆయన లొంగిపోవటమా లేదా అనేది తేలిపోవాలి. ఇన్ కేసు లొంగిపోకపోతే, అది కూడా విచారణాధికారి ఎదుట లొంగిపోవాలి. లొంగిపోకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత ఏ దేశంలో ఉన్నా కానీ పట్టుకొస్తారు, పట్టుకు రాకుండా ఉండరు. ఇందుకీ ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి లిక్కర్ స్కామ్లో A7గా ఉన్నప్పటికి కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఎవరికి? రాజకేష్ రెడ్డికి. రాజకేష్ రెడ్డి కర్త కర్మ క్రియగా మొత్తం లిక్కర్ స్కామ్ని నడిపారు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సిట్ ఎస్టాబ్లిష్ చేసింది, కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేసింది. అందుకే రాజకేష్ రెడ్డికి ఇప్పటివరకు బెయిల్ రాల. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి అనేక మందికి బెయిల్ వచ్చింది. బాలాజీ గోవిందప్పకి వచ్చింది, ధనంజయ రెడ్డికి వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డికి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 15-20 మందికి బెయిల్ వచ్చేసింది. ఈయనకొకటి రాలేదు, రాజకేష్ రెడ్డికి రాలా. ఎందుకు రాలేదు రాజకేష్ రెడ్డికి అంటే, రాజకేష్ రెడ్డి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన ఆస్తుల్ని సీజ్ చేశారు, కొన్ని స్వాధీనం కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే హవాలా బిజినెస్ చేశారు. ఈ హవాలా బిజినెస్ ఎలా చేశారు, ఎవరు చేశారు, ఎట్లా చేశారు అనే దాని మీద ఇప్పుడు A7గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే అతన్ని వ్యూహాత్మకంగా విచారణాధికారులకు దొరకకుండా విదేశాలకు పంపించేశారు. విదేశాల్లోనే ఉన్నారు సార్ ఖచ్చితంగా, లేదంటే విదేశాల్లో ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో అదే సుప్రీంకోర్టు కూడా భావిస్తుంది. ఎందుకు అంటే అరెస్ట్ చేస్తారని తెలిసి మీరు విదేశాలకు వెళ్ళారు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి తమ్ముడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే ముప్పిడి అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని తెలుసు కాబట్టి మీరు విదేశాలకు అతన్ని పంపించేశారు. కాబట్టి అతన్ని తీసుకురండి, అతన్ని లొంగిపోమని చెప్పండి, ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి రాజకేష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలో కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కోసం, అలాగే రక్షణ కోసం పిటిషన్ వేశారు. అది మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పారు, ఎలాంటి రక్షణ ఇవ్వం, ముందస్తు బెయిల్ ఇవ్వం, మీరు ముందు విచారణాధికారి దగ్గర లొంగిపోండి, కోర్టులో లొంగిపోవడానికి కూడా లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా ఏంటంటే మీ కోర్టులో లొంగిపోతే కనుక రక్షణ ఉంటుంది, జ్యుడిషియల్ రక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు విచారణాధికారి దగ్గర లొంగిపోమన్నారు. విచారణ దగ్గర లొంగిపోతే కనుక ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. విచారించినప్పుడు ఇప్పటి వరకు బిగ్ బాస్ని టచ్ చేయనటువంటి దర్యాప్తు అధికారులు బిగ్ బాస్ని టచ్ చేసేదానికి అవసరమైనటువంటి సమాచారం, ఎవిడెన్స్ అవినాష్ రెడ్డి నుంచి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేది చాలా కీలకం. అవినాష్ రెడ్డి దేశాలు దాటి పంపించేశారు. ఇప్పుడు అతను రావాలి, వస్తే కనుక అప్పుడు కీలకమైనటువంటి మలుపు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దర్యాప్తు తిరగబోతుంది. ఆయన వస్తున్నట్టు ఏమైనా సమాచారం ఉందా సార్? బికాజ్ ఎందుకంటే నిన్న కోర్టు ఇచ్చారు 48 అవర్స్లో లొంగిపోమని చెప్పేసి, ఇంకా ఆల్రెడీ సగం టైం అయిపోయింది, సగం టైమే ఉంది. మరి ఆయన ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఏ విదేశాల్లో ఉన్నారు, ఏ ఫారెన్ కంట్రీలో ఉన్నారు, బయలుదేరాలా లేదా అని ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఖచ్చితంగా ఇన్ టైంలో లొంగిపోవాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అమెరికాకు పోయి తలదాల్చుకున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికాకు పోయి తలదాల్చుకున్నారు.
ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు, విదేశాంగ శాఖతో అప్రోచ్ అయ్యారు, ఆయన అమెరికా నుంచి రాకుండా సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఖచ్చితంగా వచ్చి లొంగిపోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. సో కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది కాబట్టి ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ వన్స్ ఇష్యూ చేశారంటే ఏ దేశంలో ఉన్నా పట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా మంది అనొచ్చు విజయ్ మాల్యా వీళ్ళందరినీ పట్టుకురాలేదు కదని. సో లండన్లో ఇంకా పర్మనెంట్గా అక్కడ ఉండే పని అయితే ఓకే, కానీ ఈ కేసులో ఆయన లండన్లో ఉండే పరిస్థితి ఉందా? ఆయన సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా బెంగళూరులో రియల్ ఎస్టేటు, తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేటు, విదేశాల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి కేజీలు కొద్ది తీసుకొచ్చి దాచుకోవటం, సూట్ కేసు కంపెనీల ద్వారా డబ్బులు పంపించడం, ఇవన్నీ ఉన్నాయి. సో మరి ఇంత సంపద అంతా ఇక్కడ పెట్టుకొని ఆయన విదేశాలకి ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు విజయ్ మాల్యా అని అంటే ఆయనకి అక్కడ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు, అది వేరే కథ. కానీ అంత స్థాయిలో వీళ్ళు రాకుండా ఉంటారా లండన్లో అంటే చెప్పలేము. ఇప్పుడు లిక్కర్ స్కాము ఇప్పుడు బిగ్ బాస్కి ఈ సగ తగులుతుంది, అవినాష్ రెడ్డి కనుక లొంగిపోతే బిగ్ బాస్ బయట రావాల్సి వస్తుందేమో అన్నప్పుడు మరి లండన్లో ఆ ఏర్పాట్లు చేయొచ్చు, అసలు పర్మనెంట్గా రాకుండా కూడా చేయొచ్చు. అది ఏందనేది మనకు కొన్ని గంటల్లోనే 24 గంటలు తెలిసిపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం రేపు లొంగిపోలేదు అనుకోండి, కేసు తీవ్రం అవుతుంది, కోర్టు ధిక్కారం కింద వస్తుంది అప్పుడు. సో అప్పుడు సరే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ప్రయత్నాలు చేస్తారు పోలీసులు. రెడ్ కార్నర్ నోటీస్ అంటే సార్ దేశం ఎక్కడున్నా సరే పట్టుకురావచ్చు. రెడ్ కార్నర్ నోటీస్ అంటే అన్ని దేశాలకు ఇన్ఫార్మ్ చేస్తారు, పలాని అతను అవినాష్ రెడ్డి అన్న అతను నేరస్తుడు, మాకు దొరకకుండా దేశంలో దాక్కున్నాడు, మీరు ఏ దేశంలో ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఎయిర్పోర్ట్లు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లు ఎక్కడున్నా సరే అలర్ట్ చేస్తారు, పాస్పోర్ట్ సీజ్ చేస్తారు ఎక్కడికి పోకుండా. ఇవన్నీ రెడ్ కార్నర్ నోటీస్లో ఉండేటువంటి ప్రక్రియ నడుస్తుంది. అయితే పర్మనెంట్గా ఉండొచ్చు, లండన్లో ఉండిపోవచ్చు. లండన్ చట్టాల ప్రకారం ఆ దేశానికి పోయి మన వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనకు ఉన్నారు కదా లలిత్ మోడీ, విజయ్ మాల్యా, ఇవన్నీ ఉన్నారు, చాలా మంది 4-5 ఉన్నారు. సో ఆ స్థాయిలో చేస్తారని అంటే చేయొచ్చు కూడా, ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది పెద్ద స్కామ్. బిగ్ బాస్ కాపాడటానికి వచ్చారు. లేదంటే ఇంకొక అనుమానం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరకాణి కేసులో విచారణ సందర్భంగా వెళ్తున్నట్టు సిఐని ఏం చేశారు, అనుమానాస్పద స్థితిలో అతను మరణించడం జరిగింది. అలాంటిది ఏమైనా ఒకవేళ జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే కేసు కీలక దశకు వచ్చింది. ఈ కీలక దశలో అవినాష్ రెడ్డి కనుక దొరికితే మొత్తం బయటకు వస్తుంది. ఇంకా అవినాష్ రెడ్డి, రాజకేష్ రెడ్డి ఇద్దరు కలిసి ఏం చేశారనేది. ఇప్పుడు వాళ్ళిద్దరు తోడల్లుళ్ళు, రాజకేష్ రెడ్డి తోడల్లుడే అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరు మొత్తం అన్ని కలిసి చేశారు. ఎక్కడెక్కడికి ఎంత డబ్బు పంపించారు, ఎంత బంగారం విదేశాల నుంచి ఎక్కడికి డంప్ చేసుకున్నారు, హవాలా ఎంత చేశారు, ఏ సూట్ కేసు కంపెనీలో పెట్టారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి. సో సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి ఆదేశాలు కూడా లొంగకపోతే అప్పుడు ఫర్దర్గా పోలీసులు దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి మరి చేయాల్సి వస్తుంది. అంత టిపికల్గా వెళ్తారా లేదంటే 24 అవర్స్లో లొంగిపోతాడు అనేది మనం వెయిట్ చేయాలి. అతను లొంగిపోతే మాత్రం బిగ్ బాస్ ఖచ్చితంగా టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బిగ్ బాస్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. లేదు అతను లొంగిపోలేదు అని అంటే బిగ్ బాస్ సేఫ్ సైడ్గా ఉన్నట్టు. సో ఏదేమైనా సరే ముప్పిడి అవినాష్ రెడ్డి మరి కోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా వచ్చి లొంగిపోతారా, లేదు అంటే మరి కోర్టు యొక్క ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఫారెన్ లోనే ఉండిపోతారా అనేది వెయిట్ చేసి చూద్దాం. మరొక 24 గంటల్లో తేలబోతుంది. మరి ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.